హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రైతన్నలకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను ఎప్పుడెప్పుడు మనకి రెండో విడతకు సంబంధించి అంటే ప్రతి సంవత్సరం రూ. 20,000 తొలి విడత కింద రూ. 7,000 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండో విడత మళ్ళీ రూ. 7,000 ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. అలాగే దీనికి సంబంధించి గాని ఎటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏమన్నా ఉందా అని చెప్పి చాలామంది అడగొచ్చు. అయితే మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా అందిస్తానండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలనేవైతే ఎన్నికల్లో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అంటే మనకి ఈ యొక్క వాన సంబంధించి కాను అంటే వర్షం వల్ల మనకి పంట ఇబ్బంది అవుతే సబ్సిడీ కింద వారు నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కానీ ప్రతి సంవత్సరం రూ. 20,000 అనేవైతే విడుదల చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఒకేసారి కాకుండా 3 విడతలుగా నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరుగుతుందండి. అయితే వీటికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఈ యొక్క 20,000లో కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 14,000 కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000 అనేవైతే విడుదల కానున్నాయి. అయితే ఈ యొక్క 14,000 సంబంధించి గాను మనకి విడతల వారీగా అంటే మనకి చూసుకున్నట్లయితే 5,000 ఒకసారి, 5,000 ఒకసారి, 4,000 ఒకసారి ఇలా 14,000 అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే, కేంద్ర ప్రభుత్వం 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరుగుతుందండి. తొలి విడత కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి ఈ యొక్క 5,000, 2,000 మొత్తం రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది కదా! మిగిలిన రూ. 5,000, రూ. 2,000 రెండో విడత కింద ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. వీటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్త అప్డేట్ అందించే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ యొక్క నిధుల విడుదలపై అయితే. అయితే దీనికి సంబంధించి గాను ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ ప్రాసెస్ అయితే నమోదు చేయించుకొని ఉండాలండి. ఎందుకంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ కేవైసీ ప్రాసెస్ సంబంధించి అంతా కూడాని ఖచ్చితంగా మీకు ఏ కేవైసీ నమోదై ఉంటేనే మీ యొక్క ఖాతాలో నిధులనేవైతే జమ అవుతాయన్నమాట. ఖచ్చితంగా ఈ యొక్క ఈ కేవైసీ ప్రాసెస్ నమోదు చేయించుకుంటే మీకు నిధులనేవి జమ అవుతాయండి. అయితే ఈ కేవైసీ ఎలా నమోదు చేయించుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. లేదా ఆఫ్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చనమాట. అయితే దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. అలాగే తర్వాత ఫోను నంబర్ అయితే కలిగి ఉండాలండి. అది కూడా యాక్టివ్‌లో ఉందో చూసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్, ఫోను నంబర్, ఆధార్ కార్డ్ కూడా మనకి 3 కూడా లింక్ అయ్యి ఉండాలనమాట. అలా లింక్ అయినప్పుడు మనకి ఎప్పుడు నిధులనేవి జమ చేసినా కానీ ఈ కేవైసీ ద్వారా మనకు ఫోన్‌కి మెసేజ్ వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగైతే వేస్తుందనమాట. ఖచ్చితంగా భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకం ద్వారా రూ. 2,000 అనేది వస్తాయి. భూమి కలిగి ఉన్న వారితో పాటు సాగు చేసుకున్న వారికి, కౌలు రైతులకి, అలాగే అటవీ శాఖ భూములకి, దేవాలయ భూములు చేసుకున్న వారికి అందరికి కూడా అందించే అవకాశం అయితే ఉందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మనకి పీఎం కిసాన్ నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేస్తారో ఆనాడే మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా నిధులనేవైతే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగైతే వేస్తుందనమాట. త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుందండి. అంటే ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.